అదేవిధంగా పోలీస్ కమిషనర్ ఇవాళ అఫీషియల్ గా ట్వీట్ చేసిండు. ఏమని? ల్యాండ్ ఓనర్స్ ని మేము ఎవాక్యుయేట్ చేసినామని. అంటే మై స్ట్రేట్ క్వశ్చన్ టు రాహుల్ గాంధీజీ, వై డిడ్ యువర్ గవర్నమెంట్ ఇన్ తెలంగాణ evacuate landowners? How dare your government enter into a private property? How dare your government demolish those houses of the poor people? And how dare your ministers lie to the people of Telangana very blatantly for the whole world to see? And what is the meaning of you carrying a constitution, parading it around? It is not an ornament. It is to be lived by the spirit. And if the Congress party today is lacking the spirit, then I believe your government should immediately resign and ask the forgiveness of people of Telangana. What happened in Khammam is not a small issue. It is a very big issue. It is a huge issue. And if you are not going to reprimand your government very seriously on this, and if you are not going to give us confidence to the people of Telangana that the constitution that you carry has some bearing and meaning on your conscious self, then you will see many more incidents like this in Telangana. Unfortunately, you are dependent on this government. We understand that. But this is not the way to treat the people of Telangana. Telangana ప్రజలు మామూలు ప్రజలు గారు. మీరు ప్రజా పాలన అని చెప్పి ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి ప్రజా వేదన రోదన అందరూ కూడా గమనిస్తున్నారు. ఇంత తీవ్రంగా మేము ఈ నిర్ణయం దీక్షకు తీసుకోవడానికి ఏంటంటే, ఖమ్మంలో ఇవాళ ప్రభుత్వాన్ని విడిచిపెట్టి బాజాప్తా ల్యాండ్ ఓనర్స్ కూడా మేము బీకి బయటేస్తాం, మీరేం చేసుకుంటారో చేసుకోండి అనే ధైర్యం గవర్నమెంట్ కి ఇస్తే, రేపు ఇదే పని నిజామాబాద్ లో అవుతుంది, ఇదే పని మహబూబ్నగర్ లో అవుతుంది, ఇదే పని అంతటా అవుతుంది. తెలంగాణ అంతటా కూడా పేదవాళ్లకు బతికుండే హక్కు లేదన్నట్టుగా ఈ ప్రభుత్వం వ్యవహారం ఉంది. కాబట్టే ఈ కఠినమైన నిర్ణయం తీసుకున్నాం. దాంతో ప్రభుత్వం దిగి వచ్చింది. దిగి వచ్చి ఇలా నిస్సిగ్గుగా 750 మంది ఇండ్లు కూలగొడితే అందులో కేవలం 311 మందికి మాత్రమే ఇప్పుడు అదే జాగాలో ఇండ్లు ఇస్తున్నామని చెప్పారు. నాకు తెలిసి ఏ పార్టీ పోయొచ్చిన వాళ్ళు ఎవరు కూడా ఈ డిమాండ్ చేయలే. కేవలం సంయుక్త పోరాటాలకు దిగిన తెలంగాణ జాగృతి ధర్మ సమాజ్ పార్టీ మాత్రమే ఈ డిమాండ్ చేసింది. మీరు ఎక్కడ కూలగొట్టిందో అక్కడనే జాగా ఇయ్యాలే. మీరు జాగా కాదు, ఇల్లు గుంజుకున్నారు, వాళ్ళది ఇల్లు కట్టియాలన్నాం. ఇవాళ బట్టి విక్రమార్క గారు చెప్తున్నారు రేపు జాగా ఇస్తారంట, డిసెంబర్ 9 నాడు ముఖ్యమంత్రి గారు వచ్చి గృహప్రవేశం చేపిస్తారట. ఒకటే క్వశ్చన్ అడుగుతా ఉన్నా నేను, మీరు ఏదైతే ఇవాళ టోకెన్లు ఇచ్చిండ్రో అది ఎందుకు కూడా వన్కిరాని కాగితం, ఆ కాగితం నేను చూసిన. మీరు అక్కడ లేఅవుట్ చేసి ఫిజికల్ పొజిషన్ ఆఫ్ ద ప్రాపర్టీ పంచనామా చేసి ఇచ్చేంత వరకు కూడా అది ఎందుకు పనికిరాని టోకెన్ గానే ఉంటది. కాబట్టి ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా, మళ్ళా మీరేదో కాలాన్ని వెల్లబుచ్చి మసిపూసి మారేడుకాయ చేసి వీళ్ళనేదో పక్కదోవ పట్టిద్దాం అనుకుంటే చూస్తూ ఊరుకునేది లేదు. ఫిజికల్ గా అక్కడి ప్రజలకు లేఅవుట్ చేసి ఇగో నీ జాగా గిది, ఇగో నీ జాగా గిది అని తీసుకుపోయి ప్రతి కుటుంబానికి చూపియాలి. ఇక్కడ ఇంకొకటి విషయం ఉంది, ఆ పేదవాళ్ళైనా సరే వాళ్ళ జీవితాంతం కూడబెట్టుకున్నటువంటి డబ్బులతోని కొంతమంది 5 లక్షలతో ఇల్లు కట్టుకున్నారు, కొంతమంది 10 లక్షలతో ఇల్లు కట్టుకున్నారు, ఇంకొంతమంది 30 లక్షలతో ఇల్లు కట్టుకున్నారు. మరి ఇలా మొత్తం నేలమట్టం చేసిరు. మీరు అందరికీ 5 లక్షలు ఇస్తామంటున్నారు ఇంద్రమ్మ ఇండ్ల కింద. అది కూడా క్లారిటీగా చెప్తలేరు, మీకు మనసు వస్తలేదు. ఓన్లీ ఇలా టోకెన్స్ ఇచ్చినాం, ఇంకొక 100 మందికి బయట వేరే ఊర్లలో ఇచ్చినామని చెప్తున్నారు. సో ఇదంతా ఇష్యూని మీరు కాంప్లికేట్ చేస్తూ కూలగొట్టిన 750 మందిలో ఒక 50% మందికి మాత్రం మీరు చెప్పేటటువంటి న్యాయం జరుగుతున్నది. కానీ అది సంపూర్ణ న్యాయమా కాదా, అది ఆ బాధితులకు సమ్మతమా కాదా అనేటటువంటి విషయాన్ని కూడా మేము మళ్లీ సంయుక్తంగా జస్టిస్ ఈశ్వరయ్య గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ లాగా, ఒక నిజ నిర్ధారణ కమిటీ లాగా మళ్లీ ఒక డేట్ మీడియా పరంగా ప్రకటించి ఖమ్మం వెళ్తాం, బాధితులతో ఇంటరాక్ట్ అవుతాం. వాళ్ళకు అక్కడ సంపూర్ణ న్యాయం జరిగిందనే విశ్వాసం ఉంటే మాత్రమే మొత్తం దీనికి ఒప్పుకుంటాం. లేదంటే మళ్ళీ ఎనీ టైం దీక్షకు దిగుతాం, అందులో తగ్గేదే లేదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో పేదలకు ఒక విశ్వాసం రావాలి. అన్ని పొలిటికల్ పార్టీస్ ఫెయిల్ అవుతున్నటువంటి సందర్భంలో కొన్ని ప్రజాస్వామ్యాన్ని కోరుకునేటటువంటి శక్తులు, ప్రగతిశీలంగా ఆలోచించేటటువంటి శక్తులు కలిసి నడవాలనే కొత్త నిర్ణయం తీసుకున్న దాంట్లో భాగంగా మరి మేము ఇవాళ చేసినటువంటి ఈ ప్రయత్నం ఫ్యూచర్ లో కూడా కొనసాగుతుంది. ఇంకా కలిసి వచ్చేటటువంటి ప్రగతిశీల శక్తులందరినీ కూడా కలుపుకొని ఈ ప్రభుత్వం మీద పేదల పక్షాన, పేదల కొరకు యుద్ధం చేస్తాం. ఇక్కడ ఇంకొక మాట ప్రెస్ మిత్రులందరూ కూడా గమనించుకోవాలి. ఇవాళ ఖమ్మంలో 62 ఎకరాల భూదాన్ ల్యాండ్ విషయంలో ఈ గొడవ జరుగుతున్నది. కానీ కేవలం ఖమ్మంది కాదు, ఇది వాళ్ళు శాంపుల్ ట్రై చేసిండ్రు. ఇక్కడ గనక రెసిస్టెన్స్ రాకపోతే, ఇక్కడ గనక వ్యతిరేకత రాకపోతే
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1,74,000 ఎకరాల భూదాన్ భూమి ఉన్నది. ఆ భూమి మొత్తం మీద కూడా ప్రభుత్వ పెద్దల యొక్క కన్నుబడ్డది. ఇక్కడ ఎట్లా అయితే పేర్లు మార్చిండ్రో వేరే అన్ని చోట్ల కూడా అదే జరిగే అవకాశం ఉంటది. కాబట్టి 1,74,000 ఎకరాలకు ఖచ్చితంగా ప్రభుత్వం తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలి. వాటి మీద కూడా మేము ఆగకుండా పోరాటం చేస్తూనే ఉంటాం.